బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారికి, అదేవిధంగా వెనకటికి ఒక ఆవిడ ఆడలేక మధ్యలో ఓడింది అన్నదట. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం తీరు కూడా అదే విధంగా ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఏం మాట్లాడినా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తారు, కానీ దేనికి మీ దగ్గర సరైనటువంటి రుజువు ఉండదు, సరైనటువంటి సాక్ష్యం ఉండదు. కానీ తప్పుడు కేసులు పెట్టడం, కోర్టుల్ని తప్పిదారి పట్టించడంలో మాత్రం మీరందరూ కూడా ముందంజలో ఉంటారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక్క విషయం వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరిచేతిని అడ్డెట్టి సూర్యుడిని ఏ రకంగా ఆపలేమో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతే ఉందో దాన్ని మీరెవరూ అడ్డుకోలేరు. ఇవాళ ప్రతి సభకి కూడా మీరు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి దానికి కదిలితే కదిలేరు, మెదిలితే మెదిలేరు అనే ఆంక్షలు విధిస్తున్నారు. ఇవాళ నెల్లూరు పర్యటన ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సందుల్లో గొంతుల్లో అన్ని చోట్ల కూడా బ్యారికేడ్లు పెట్టారు. కానీ మీ బ్యారికేడ్లు, జైళ్ళు ఇవేవి కూడా మమ్మల్ని ఆపలేవు, మీరేం చేసుకుంటే చేసుకోండి, మా నాయకుడు వచ్చాడు మేము ఎదురెళ్తాం అనేటటువంటి విధానంలో ఇవాళ అక్కడ వేలాది జనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చారు. అంటే ఖచ్చితంగా మన పార్టీకి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఒక రకమైన సానుభూతి ఉంది. అంతేకాకుండా ఈ పార్టీ ఉంటే ఇవాళ మన పరిస్థితి ఇలా ఉండకపోవచ్చును అనేటటువంటి ఆలోచన కూడా ఉంది అనేటటువంటి మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పితే అబద్ధాలు ఆడతారన్న దానికి మనం ఎక్కడి వరకు వెళ్ళక్కలేదు. 2019 ఎన్నికల ముందు ఎక్కడ ఏ సభ జరుగుతున్నా కూడా మనందరం కూడా అమ్మ ఒడి అనేటటువంటి పథకం గురించి ప్రతి ఒక్కరికి చెప్తానే ఉండేవాళ్ళం. ఇంట్లో ఒక బిడ్డకి ఖచ్చితంగా అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇస్తాం, మీ పిల్లలు చదువు ఆపొద్దు, ఖచ్చితంగా చదివించుకోండి అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరగణంలో ఉన్నటువంటి మనం కానీ చెప్పుకోవటం జరిగింది. ఇవాళ ఆ మాతృవందనం అనే దానికి పేరు మార్చి ఇది లోకేష్ ఆలోచనల నుంచి వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం మనందరికీ అర్థమవుతుంది. అంటే అది చంద్రబాబు గారిది నోరా, లేకపోతే పెద్దలు చెప్తా ఉంటారు సామెత, నోరా తాటిపట్ట అంటారు మనం అబద్ధాలు ఆడితే, అలా అది నోరా లేక తాటిపట్ట అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడితే బటన్లు నొక్కడం కాదు, బటన్లు నొక్కడం కాదు, బటన్లు నొక్కడం కాదని మీరెందుకు నొక్కలేకపోతున్నారు బట్టలు? ఇవాళ ప్రజలకు మీరెందుకు మేలు చేయలేకపోతున్నారు? మీరు చెప్పింది చేసేది కూడా ఒకదానికి పొందన ఉండదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మీరు గత 2014 ఎన్నికల్లో సుమారు 653 హామీలు పెట్టి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని తొంగలోకి తొక్కి పూర్తిగా వెబ్సైట్లోంచి కూడా తొలగించినటువంటి గనులు మీరు. కానీ ఏవైతే నవరత్నాలని చెప్పి వెబ్సైట్లో పెట్టామో ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథమైనటువంటి ముస్లింలకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గాను, ముస్లింలకి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గాను, హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గాను, క్రైస్తవులకు పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ గాను భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ జనానికి అర్థమవుతుంది మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది.
ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కుక్కలు పందులు వేలాదిగా వస్తాయి, కానీ సింహం ఒకటే వస్తుంది. ఇవాళ మన పార్టీ ఒక్కడిగానే ఉంది, ఒక్కడిగానే మనం ఎన్నికలకు వెళ్తాం. ఖచ్చితంగా 2029 ఎన్నికల్ని ఎవ్వరూ ఆపలేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రబంధనం ఈ రాష్ట్రంలో వచ్చి తీరుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మొన్న కూడా మనం 2% ఓట్లలోనే ఓడిపోయాం. 3 పార్టీలు ఏకమై అక్కడ గెలిచామని విర్రవీగుతున్నారు తప్ప ఇవాళ ఒక్క పార్టీగా ఉండి మనం 40% ఓట్లతోటి ఓడిపోయినా కానీ మన ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిను, లేకపోతే అక్కడ ఉండేటటువంటి మాజీ శాసనసభ్యులను తిట్టుకోవటం ఒక పరిపాటిగా అయ్యింది. తిట్టడం మీకే కాదు, మీకంటే మేము బాగా తిట్టగలం, మీకంటే మేము బాగా చెప్పగలం సమాధానం. కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడా గొడవలు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం పర్టికులర్గా మన రాజానగరం నియోజకవర్గం ఉండాలని ఈ రోజు వరకు ఏ విషయంలోనూ కూడా మనం మాట్లాడలేదు. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, మాట్లాడితే మీరు జక్కంపూడి కుటుంబం గురించి మాట్లాడితే గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, సెటిల్మెంట్ బ్యాచ్లు, వీటిలన్నింటి గురించి మీరు మాట్లాడుతూ ఉండేవారు మీ కూటమి నాయకులందరూ కూడా. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మొన్న ఒక వారం రోజుల క్రితం గణేష్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు, మీకు చేతనైతే నిరూపించి చూపించండి, ఆ రోజుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి జక్కపూడి కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అంతే తప్ప మీ నోటికి అవ్వాకులు చవ్వాకులు మాట్లాడుతూ ఉంటే కొంతకాలం చూస్తూ ఊరుకుంటాం. కానీ జక్కంపూడి కుటుంబం అంటూ తిరగబట్టం మొదలెడితే మీ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ఏవైతే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు ముందు తీసుకెళ్లాలనేటటువంటి ఒకే ఒక్క దృక్పథంతో జక్కంపూడి కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది తప్ప ఏదో కోట్లాది ఆస్తుల్ని కూడబెట్టుకుని వాటిలో మగ్గాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు కూడా చెయ్యం. ఇంతకు ముందు ఏదైతే చెప్పానో ఒక లాఠీ అయినా తోట అయినా జక్కంపూడి కుటుంబానికి తగిలే, కానీ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకైనా తగలాలి, ఏ నాయకుడికైనా తగలాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్పేదే ఇవాళ కూడా చెప్తున్నాను. అందుచేత దేనికైనా సిద్ధమై ఉంటాం. ఏ రోజునైనా కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ముందుంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. రోజు మీరు అబద్ధాలు చెప్తా ఉంటే, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే చూస్తూనే ఉన్నాం. కానీ మా ఓర్పు సహనం అన్నది మీరు ఏదో చేతకంతనం అనుకుంటే మాత్రం అది ఏదో రోజున ఖచ్చితంగా మీ మెడకి పావై చుట్టుకుంటుంది. మేము తాళ్ళం కాదు. ఏ రోజునైనా కూడా మాకు మా నాయకులకి మా కార్యకర్తలకి ఇబ్బంది కలిగిన రోజుని ఖచ్చితంగా తిరగబడతాం. మేము తిరగబడ్డ రోజుని మీరు పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి గమనించుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.